హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నువ్వు లేక నేను లేని పార్ట్ 10. అందరూ వినండి. కింద ఎవరివో మాటలు వినిపిస్తూ ఉంటే ఎవరా అని కిందికి వస్తుంది మహా. అక్కడ అయాన్స్ మదర్ ఉంటారు. అత్తయ్య, మీరా, రండి కూర్చోండి. ఛీ, ఎవరే నీకు అత్తయ్య? నన్ను నువ్వు అలా పిలవకు, నాకు నచ్చదు. అదేంటి అత్తయ్య అలా మాట్లాడతారు? ఏయ్, నీకు ఒకసారి చెబితే అర్థం కాదా? నీలాంటి దరిద్రులు, నిరుపేదలు నన్ను అలా పిలిస్తే నాకు అసహ్యం వేస్తుంది. మీరు ఎన్ని అన్నా నేను మీ కోడల్ని, మిమ్మల్ని గౌరవించటం నా బాధ్యత అత్తయ్య అంటుంది. తర్వాత మీ ఇష్టం. ఏంటే గౌరవం, బాధ్యత అంటూ పెద్ద పెద్ద పదాలు మాట్లాడుతున్నా? తల్లికి తెలియకుండా పెళ్లి చేసుకోవటమేనా నీ గౌరవం? కనీసం పెద్దవాళ్ళకి చెప్పి వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకోవాలని తెలియకపోవటం మీ బాధ్యత. మీరు ఏం చెప్పకుండా పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వకుండా మీకు నచ్చినట్లు మీరు చేస్తారు. కానీ మేము మాకు నచ్చినట్లు చేయకూడదా? అయినా నీతో మాట్లాడడానికి కాదు నేను వచ్చింది. టీనా ఎక్కడ? అయాన్స్ తనని ఇంట్లో నుండి గెంటేశాడు. తరువాత నాకు తెలియదు తను ఎక్కడికి వెళ్ళిందో ఏంటో. అయాన్స్ గెంటేశాడా తనని? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కనీసం నన్ను ఇంట్లో ఉండకుండా చేసావు. ఇప్పుడు నా వాళ్ళని ఎవరినీ కూడా ఇంట్లోకి రాకుండా చేస్తున్నావా? ఏ దరిద్రపు కన్నదే నిన్ను? నా కొంప కూల్చడానికి వచ్చావు అని తిడుతూ ఉంటే కోపం వస్తుంది మహాకి. వాళ్ళ మదర్ని అనేసరికి అత్తయ్య ప్లీజ్, నోరు అదుపు తప్పి మాట్లాడొద్దు. ఏంటే నాకు వేలు చూపిస్తూ మాట్లాడతావా? అలాగ జనాన్ని తెచ్చి ఇంట్లో పెడితే ఇలాగ మాట్లాడతారు. వెళ్ళిపోవే నువ్వు ముందు నా ఇంటి నుండి అంటుంది. అని మహా జుట్టు పట్టుకొని బయటకు గెంటేస్తూ ఉంటుంది. అత్తయ్య ప్లీజ్, మీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను ఇంట్లో నుండి గెంటేయొద్దు. నాకు ఆయనంటే చాలా ఇష్టమని ఆవిడ కాళ్ళు పట్టుకుంటుంది ఏడుస్తూ. మహా, ఛీ బ్లడీ ఈడియట్, నీకు ఎంత ధైర్యమే? నా కాళ్ళే పట్టుకుంటావా? ఛీ వదులని తన్నినట్లే ఆవిడ కాలు విదిలిస్తుంది. ఆ కాలు వెళ్ళి సరాసరి మహా పొట్టకి తగులుతుంది. దాంతో మహా 1 ఇంచు దూరంలో ఉన్న మెట్లకి తగిలి అలాగే కింద పడిపోతుంది. ఆవిడ కాళ్ళు అలాగే స్టెప్స్ తగలటంతో మహాకి కడుపులో నొప్పి వస్తుంది. నీలాంటి అలగజనాన్ని ఇంట్లో ఉండనిచ్చాను కదా, తాకనిస్తాను అనుకున్నావా? ఏమో, ఇంకొకసారి నన్ను తాకితే చంపేస్తాను అని మహా బాధపడుతున్నది కూడా పట్టించుకోకుండా బయటికి వెళ్తూ ఉంటుంది. కానీ గుమ్మం దగ్గర కూరగాయలకు వెళ్ళిన ఆంటీ ఉంటుంది. అయాన్స్ మదర్ ఆవిడని చూసి, చూడు ఇప్పుడిక్కడ జరిగిన విషయం నా కొడుకుకి తెలిసిందో నిన్నేం చేస్తానో నాకే తెలియదు అని వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. మహా నొప్పికి అల్లాడుతూ, ఆంటీ ప్లీజ్ హెల్ప్ చేయండి ఆంటీ, ఈ నొప్పిని తట్టుకోలేకపోతున్నాను నేను అని మహా బాధపడుతూ ఉంటే ఆవిడ కూరగాయలు తీసుకుని వచ్చిన ఆటోలోనే మహాని హాస్పిటల్కి తీసుకుని వెళ్తుంది. ఆవిడికి చాలా భయం వేస్తుంది. అయాన్స్కి చెబుదామని 2 సార్లు అతని ఫోన్కి కాల్ చేస్తుంది. కానీ అయాన్స్ మీటింగ్లో ఉండటంతో ఫోన్ లిఫ్ట్ చేయడు. ఈలోగా డాక్టర్ వచ్చి సారీ అండి, ఆవిడికి అబార్షన్ అయ్యింది, బిడ్డని కాపాడలేకపోయామని చెబుతారు. ఆ మాట విన్న ఆవిడ షాక్ అవుతుంది. ఏంటి డాక్టర్ మీరనేది? అమ్మగారు గర్భవత అని ఆవిడ చాలా బాధపడుతుంది. మహాకి స్పృహ వచ్చిన తర్వాత విషయం తెలిసి గుండెలు అనిసేలా ఏడుస్తుంది. ఆంటీ, నా బిడ్డ చనిపోయిందాంటీ, మా ప్రేమకు గుర్తు చేజారిపోయిందాంటీ అని చాలా బాధపడుతుంది మహా అమ్మ. ఏడవద్దు తల్లి, ఇంకేం మిగిలిందాంటీ నాకు ఏడుపు తప్ప. నేను ఎన్నో కలలు కన్నానంటీ, నా బిడ్డతో ఆయనతో సంతోషంగా జీవించాలని, ఆయనకి ఈ విషయం చెప్పాలని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు ఆయనకి ఏమని చెప్పాలంటీ? అయినా నేనేం తప్పు చేశాను? ఆ దేవుడు నన్ను ఎంత శిక్ష వేశారు? కనీసం నా కళ్ళ ముందుకు రాకుండానే దూరం చేశాడు ఆ దేవుడు. దేవుడు కాదమ్మా, ఆ రాక్షసి దూరం చేసింది. ఇప్పుడే ఈ విషయం అయాన్స్ బాబుకి చెప్పి ఆవిడికి బుద్ధి చెప్పమని చెబుతాను. అయ్యో వద్దంటీ, చెప్పొద్దు. లేదమ్మా, అటువంటి వాళ్ళని ఊరికే వదిలేయకూడదు. వద్దంటీ, ఈ విషయం ఇక్కడితో వదిలేయండి. అయాన్స్కి ముందే కోపం ఎక్కువ. ఈ విషయం తెలిస్తే ఆవిడని అస్సలు బ్రతకనివ్వడు. ఆవిడని చంపి జైలుకైనా వెళ్ళే నరకం. ముందే బిడ్డని పోగొట్టుకుని బాధపడుతున్న నాకు ఆయన దూరం అయితే ఇంకా ఈ బ్రతుకుకి అర్థం ఉండదాంటీ, ప్లీజ్ మీరు చెప్పొద్దంటుంది. ఆంటీకి మహా చెప్పింది నిజం అనిపిస్తుంది. మరి మిమ్మల్ని చూడగానే అయాన్స్ బాబుకి అర్థమవుతుంది ఏం చెప్పాలమ్మా అని అడుగుతుంది. అప్పుడే మీటింగ్ ఫినిష్ చేసుకొని అయాన్స్ బయటకు వచ్చి ఫోన్ చూసుకోగా అప్పటికే 10కి పైగా ఆంటీ మిస్డ్ కాల్స్ ఉండటం చూసి ఆవిడ ఏంటి ఎన్నిసార్లు కాల్ చేశారు అనుకుంటూ కాల్ చేస్తాడు అయాన్స్. ఆంటీ ఏమైంది, ఎన్నిసార్లు కాల్ చేశారేంటి? అది బాబు మహాకి ఏమైందంటే అని కంగారుగా అడుగుతాడు అయాన్స్. బాబు అది మెట్ల మీద నుంచి కింద పడింది బాబు, హాస్పిటల్లో జాయిన్ చేశాం అని చెబుతుంది.
ఎందుకు అమ్మా అబద్ధం చెప్పించారు మీరు? నిజం చెప్పనివ్వకుండా. ప్లీజ్ ఆంటీ జరిగింది మీరు మర్చిపోండి. ఇదే చెప్పండి అయాన్స్‌తో. నేను కూడా నా బిడ్డ గురించి ఆయనతో చెప్పను. చెప్పి ఆయనను బాధ పెట్టలేను అని ఏడుస్తుంది. మహా బాధ చూసి ఆవిడికి ఏమని ఓదార్చాలో అర్థం కాదు. తరువాత కొంచెం సేపటికి అయాన్స్ వస్తాడు హాస్పిటల్‌కి. మహా డీటెయిల్స్ చెప్పి తన రూమ్ దగ్గరికి వెళ్తాడు. మహా ఏడుస్తూ ఉంటుంది. మహా ఏడుస్తూ ఉండటం చూసి అయాన్స్‌కి చాలా బాధేస్తుంది. ఏమైంది మహా? అలా ఎలా పడ్డావు నువ్వు? అది కిందకి వస్తుంటే స్టెప్స్ జారి పడిపోయానండి. అసలు నిన్నెవరు కిందకి రమ్మన్నారు? నిన్నసలు కాలుకి కూడా కింద పెట్టొద్దని చెప్పాను కదా అని కోప్పడతాడు. తర్వాత మహా ఫేస్ చూసి నేను ఏం చెప్పినా నీ గురించి మహా చూడు ఎలా అయిపోయావో నువ్వు. ఈవినింగ్ మహాని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొని వస్తారు. మహాకి ఎంత వద్దు అనుకున్నా తన బిడ్డ పోయిన విషయం పదే పదే తన మనసులో గుర్తొస్తూ ఉంటుంది. అన్నం తినదు, నిద్రపోదు, ఇంకా ఏ పని చేయదు. ఏదో ఆలోచిస్తున్నట్లు ఎప్పుడూ డల్గా ఉంటుంది. మహా ఏమైంది? ఎందుకు నువ్వు ఇలా ఉన్నావు? అని చాలాసార్లు అయాన్స్ అడుగుతాడు. కానీ సమాధానం ఏం చెప్పదు. ఒకరోజు డ్రైవర్ తన భార్యని బిడ్డని తీసుకొని ఇంటికి వస్తాడు. మీ వల్లే ఆ రోజు నా భార్య బ్రతికింది మేడం. మీరు కానీ ఆ రోజు నన్ను ఇంటికి పంపించకపోయి ఉంటే మా పరిస్థితి అసలు ఎలా ఉండేదో ఏమో. కానీ మీరు పంపించడం వల్ల టైంకి హాస్పిటల్‌కి తీసుకొని వెళ్ళి సరైన ట్రీట్మెంట్ ఇవ్వటంతో నా భార్య, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారమ్మా. మీ దగ్గరికి అప్పుడే తీసుకొని వద్దాం అనుకుంటూ ఉంటే మీకు యాక్సిడెంట్ జరిగి అలా ఉండేసరికి తీసుకొని రాలేకపోయాము. ఈరోజు చాలా బావుందంటమ్మా. నా బిడ్డకి మీరే పేరు పెట్టాలి అంటూ బిడ్డని తెచ్చి మహా చేతిలో పెడతారు. ఆ బిడ్డని చూసి తన బిడ్డ గుర్తొచ్చి చాలా ఏడుస్తుంది మహా. మహా ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదు. నీ బిడ్డ మంచి ప్రయోజకురాలు అవుతుందని తనని దీవించి తన మెడలో ఉన్న చైన్ వేసి తనకి పేరు పెడతారు మహానుషులని. వాళ్ళు వెళ్ళిన తర్వాత మహా ఏమైంది? ఎందుకు నువ్వు ఏ విషయం గురించి బాధపడుతున్నావో నాకే అర్థం కావటం లేదు. అసలు నీ సమస్య ఏంటి మహా? నువ్వు అసలు ఎందుకు డల్‌గా ఉన్నావో అర్థం కాక నాకు పిచ్చెక్కుతుంది. అసలు ఏం జరుగుతుందో చెబుతావా? ఏం లేదని చెబుతున్నాను కదా అయాన్స్. చెబుతున్నావు కానీ ఏమీ అనిపించటం లేదు. సంథింగ్ ఈజ్ రాంగ్. ఏదో జరిగింది అనుకుంటూ మహాని ఎంత అడిగినా చెప్పదు. ఆంటీ అన్నా చెబుతారు అనుకుంటే ఆవిడ వాళ్ళ కూతురు దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు నేను ఎవరిని అడిగి విషయం తెలుసుకోవాలని ఆలోచిస్తూ ఉంటాడు అయాన్స్. అప్పుడే అతనికి ఒక ఆలోచన తడుతుంది. అసలు ఏం జరిగిందో చెబుతావా? ఏం లేదని చెబుతున్నాను కదా అయాన్స్ చెబుతున్నావు కానీ సంథింగ్ ఈజ్ రాంగ్. ఏదో జరిగింది అనుకుంటూ మహాని ఎంత అడిగినా చెప్పదు. ఆంటీ కూడా దగ్గరలో ఉండదు. ఆంటీకి అడిగి తెలుసుకుందామంటే వాళ్ళ కూతురు దగ్గరికి వెళ్ళి ఉంటుంది. ఇప్పుడు నేను ఎవరిని అడిగి విషయం తెలుసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాడు అయాన్స్. అప్పుడే అతనికి ఒక ఆలోచన వస్తుంది. అసలు ఎలా తెలుసుకోవాలి? మహా ఎందుకు బాధపడుతుందో అని ఆలోచిస్తున్న తనకి ఒక ఆలోచన వస్తుంది. అవును, మహాని ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ని కలిస్తే విషయం ఏదైనా తెలుస్తుంది కదా అని హాస్పిటల్కి వెళ్తాడు. డాక్టర్ని కలిసి డాక్టర్ నా వైఫ్ కొన్ని రోజుల నుండి డల్గా ఉంటుంది అని మహా డీటెయిల్స్ అన్నీ చెబుతాడు. ఆ రోజు మహా బాధ చూసిన డాక్టర్కి మహా గుర్తుంటుంది. కొంతమంది చాలా సెన్సిటివ్గా ఉంటారు. వాళ్ళ జీవితంలో ఎక్కువ దేని మీదైనా ప్రేమ పెంచుకుంటే వాళ్ళు అంత తొందరగా బయటపడలేరు. ఇప్పుడు మీ వైఫ్ కూడా అదే కోవకి చెందినది. ఏమంటున్నారు డాక్టర్? తను అంత ఎక్కువ ప్రేమ పెంచుకున్నది ఏది దూరం కాలేదే నాకు తెలిసినంత వరకు. అదేంటండి అలా అంటారు? బిడ్డ దూరం అయితే తల్లికి బాధ ఉండదా? ఏంటి బిడ్డ? ఎవరి బిడ్డ? అసలు బిడ్డేంటి? అసలు మీకు ఈ విషయం తెలిసినట్లు లేదు. తను ప్రెగ్నెంట్ అయింది. ఏదో బలమైన వస్తువు తగలటం వల్ల కడుపులో బిడ్డ చనిపోయింది. దాంతో అబార్షన్ చేయాల్సి వచ్చింది. ఆ మాట వినగానే అయాన్స్ ఒక్క క్షణం లోకం స్తంభించి అనిపించింది అయాన్స్కి. ఏమంటున్నారు డాక్టర్? అసలు నా వైఫ్ ప్రెగ్నెంట్ అవ్వడం ఏంటి? నిజం సార్ నేను చెప్పేది. కావాలంటే నేను చెప్పింది నిజమో అబద్ధమో మీ వైఫ్ని అడగండి తెలుస్తుంది. అలాగే కావాలంటే ఈ రిపోర్ట్స్ చూడండి మీకే తెలుస్తుంది. ఆ రోజు రిపోర్ట్ రాలేదు. మళ్ళీ రోజు వచ్చి తీసుకొని వెళ్ళండి అని మీకు చెబితే రాలేదు. ఆ రిపోర్ట్ నా దగ్గరే ఉన్నాయని రిపోర్ట్స్ ఇస్తుంది. అది చూసిన అయాన్స్కి అసలు ఏం మాట్లాడాలో అర్థం కాదు. నా బిడ్డ అసలు తన కడుపులో పడిందని నాకు తెలియలేదు. ఆ బిడ్డ ఈ భూమి మీదకి రాకుండా పోయింది అనేది కూడా నాకు తెలియలేదు. అసలు ఈ విషయం మహా నాకెందుకు చెప్పలేదని మహా బాధ గుర్తొచ్చి పిచ్చిది ఈ విషయం నాకు చెప్పలేక ఎంతో బాధపడుతుందనుకొని అయాన్స్ కూడా బాధపడతాడు. మహా దగ్గరికి వెళ్ళాలని బయటికి వచ్చిన అయాన్స్కి కాల్ వస్తుంది ఆంటీ దగ్గర నుండి. హలో బాబు, నేను మీ ఇంటి పని మనిషిని. చెప్పండి ఆంటీ.
బాగున్నారా? లేదు బాబు, ఏం బాగోలేను నేను. ఏమైందంటీ? ఏదైనా ప్రాబ్లమా? నాకు కాదు బాబు, మహాకి ప్రాబ్లం. మహాకి ఏమైందంటీ? మీ అమ్మగారితోనే బాబు. ఆవిడ మహాని బ్రతకనివ్వదు బాబు. ఆంటీ, ఏం మాట్లాడుతున్నారు? నిజం బాబు నేను చెప్పేది. అసలు మహా మెట్ల మీద నుండి కాలు జారి పడలేదు. మీ అమ్మగారు మహాని తన్నారు. దాంతో మహా అమ్మ కడుపులో పెరుగుతున్న మీ బిడ్డ చనిపోయింది బాబు అని జరిగిన విషయం అంతా చెబుతుంది. మీకు ఈ విషయం అప్పుడే చెబుదాం అనుకున్నాను, కానీ మహా అమ్మ నన్ను చెప్పనివ్వలేదు. అలాగే మీ అమ్మగారు చెబితే చంపేస్తానని నన్ను బెదిరించారు. దాంతో భయంతో మీకు దూరంగా వచ్చాను, కానీ మహా అమ్మకి ఏమవుతుందో అని భయంగా ఉంది బాబు. అందుకే ధైర్యం చేసి చెబుతున్నాను. మీ అమ్మగారికి దూరంగా ఎక్కడికైనా మహా అమ్మను తీసుకుని వెళ్ళి సంతోషంగా బ్రతకండి బాబు. పాపం ఆ పిచ్చి తల్లి మీతో బాధ పంచుకోలేక ఒకవేళ తెలిస్తే